హాయ్ ఫ్రెండ్స్, భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేది నాకు తెలిసినంతలో నేను చెప్తున్నాను. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. భార్యాభర్తల బంధం జీవితాంతం ఉంటుంది. భార్యాభర్త గొడవలు పడకూడదు. భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి. ఉన్నది ఒకటే జీవితం. చిన్న జీవితం మళ్ళీ రాదు. కట్టుకున్న వారి కోసం తగ్గి బతకడంలో తప్పు లేదు. ఎందుకంటే మన అమ్మ నాన్నల తర్వాత జీవితాంతం మనకు తోడు ఉండేది మన భర్త ఒక్కరే. కడుపున పుట్టిన పిల్లలు కూడా వదిలేస్తారేమో, కానీ కట్టుకున్న భర్త మాత్రం కాటికి పోయే వరకు వదలడు. భార్యాభర్తల మధ్య ఫస్ట్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే వాళ్ళ మధ్య ఏ గొడవలు, ఏ ఆటంకాలు ఏమీ ఉండవు. ఫస్ట్ ఇతరులు చెప్పుడు మాటలను వినకూడదు. ఆ మాటల వల్ల ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి. అలా చేయకండి. ఏ విషయంలోనైనా భార్యకు భర్త సపోర్ట్ ఉండాలి, భర్తకు భార్య సపోర్ట్ ఉండాలి. అప్పుడే ఆ జీవితానికి ఏ లోటు రాదు. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. ఇంట్లో ఎవరు వాల్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా భర్త సపోర్ట్ ఉంటే ఆ భార్య ఎన్ని కష్టాలైనా సంతోషంగా భరిస్తుంది. అదే భర్త ఒక మాట అంటే ఏ భార్య తట్టుకోలేదు. అందుకే ఒకరినొకరు అర్థం చేసుకొని హ్యాపీగా ఉండడం మంచిది. झुकाऊं नटराज गंगाधर कैलाशपति तेरे चरणों में गाऊं नमः शिवाय नमः शिवाय नमः शिवाय. కుటుంబంలో ఎన్ని గొడవలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది. అప్పుడే ఇంట్లో ఎక్కువ వాల్యూ ఇస్తేనే కదా బయట భార్య భర్తలకు వాల్యూ ఇచ్చేది. ఇంట్లోనే మనం ఎక్కువ గొడవలు అట్లా పడుతూ ఉంటే బయట వాళ్ళు చులకన చూడడంలో ఎంతసేపు? అంతే కదా.